రాజకీయ భీష్మాచార్యుడు, నిలువెత్తు నిజాయితీకి నిదర్శనం మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోసయ్య అని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కొనియాడారు. పదవుల కోసం పాకులాడకుండా పదవులకే వన్న తెచ్చిన మహోన్నత వ్యక్తిత్వం రోసయ్య అని చెప్పారు. ఆయన చూపిన సేవాభావం, నిష్కలంక దేశభక్తి ఎప్పటికీ స్మరణీయమన్నారు. కొణిజేటి రోసయ్య 93వ జయంతి వేడుకలను తిన్మూర్తి సెంటర్ వద్ద వైసీపీ పార్టీ శ్రేణులు, ఆర్యవైశ్య మహాసభ ప్రతినిధులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఇచ్చేసి రోసయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజకీయాల్లో విలువలు కరువైపోతున్న ప్రస్తుత కాలంలో రోసయ్య పాటించిన ఆర్థిక క్రమశిక్షణ, సభా సాంప్రదాయాలు నేటి తరానికి దిక్సూచి అని కొనియాడారు. పదవుల కోసం పాకులాడకుండా పదవులకి వన్నె తెచ్చిన మహోన్నత వ్యక్తిత్వం రోసయ్యదని చెప్పారు. ఆయన అలంకరించిన ప్రతి పదవికి ఒక హుందాతనాన్ని, గౌరవాన్ని తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఆయన చూపిన సేవాభావం, నిష్కలంక దేశభక్తి ఎప్పటికీ స్మరణీయమన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డికి ఆయన కుడిభుజంగా ఉంటూ రాష్ట్ర ప్రగతికి బాటలు వేశారన్నారు. నేటి తరం రాజకీయ నాయకులు ఆయన జీవితాన్ని ఒక పాఠ్య పుస్తకంగా చదవాలని సూచించారు. దేశంలోనే మరే ఇతర ఆర్థిక మంత్రికి సాధ్యం కాని అరుదైన రికార్డును సొంతం చేసుకున్న మేధావి రోసయ్య అని అన్నారు. ప్రస్తుత పాలకులు, రాజకీయ నాయకులు రోసయ్య పాటించిన రాజకీయ విలువలు, ఆర్థిక క్రమశిక్షణను, సభా మర్యాదలను ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు. విలువలతో కూడిన రాజకీయాన్ని బతికించడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ రోసయ్య ఆశయాల సాధన కోసం, ఆయన ఆశించిన సమాజ నిర్మాణం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం కట్టుబడి ఉంటుందని వెల్లంపల్లి శ్రీనివాసరావు భరోసా ఇచ్చారు. ఈరోజు పెద్ద ఆయన దివంగత మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మాజీ గవర్నర్ గారైన రోసయ్య గారి 93వ జయంతి సందర్భంగా విజయవాడలో ఏదైతే తీన్మూర్తి ప్లేస్ ఉందో ఘనంగా వారికి నివాళులర్పించడం జరిగింది. కొనకళ్ళ విద్యాధరరావు కావచ్చు, వారికి సహకరించే వారందరూ కావచ్చు, ముఖ్యంగా ఆర్యవైశ్య నాయకులు కావచ్చు, అందరం కూడా కలిసి ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా రోసయ్య గారి యొక్క జయంతి కావచ్చు, వర్ధంతి కావచ్చు ఘనంగా నివాళులర్పించడం, ఏదో ఒక చక్కటి సేవా కార్యక్రమం చేయడం అనేది ఆనవాయితీగా ముందుకెళ్ళడం జరుగుతుంది. మనందరికీ కూడా తెలిసిన వ్యక్తుల్లో, ముఖ్యంగా ఆర్యవైశ్యుల్లో కనుక పోల్చుకుంటే కనుక రోసయ్య గారు నిలువెత్తు నిదర్శనం మనందరికీ కూడా. ఎందుకంటే పొట్టి శ్రీరాములు గారిని చూసిన దాఖలు మేము లేదు, మహాత్మా గాంధీ గారిని కూడా చూసిన దాఖలు లేదు. కానీ మన మధ్యలో ఉంటూ మనకి అనేక విధాలుగా ఈ రాష్ట్రానికి ఎప్పుడు కూడా పదవులు అనేది ఆయన వెనక పడేవే తప్ప పదవులు వెనక ఎప్పుడు కూడా ఆయన పడలేదు. ఈ రాష్ట్రంలో కూడా, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కూడా 16 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన రికార్డు కూడా అది రోసయ్య గారికి మాత్రమే ఉంది. వివిధ శాఖలకు మంత్రులుగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా, అదేవిధంగా వివిధ శాఖలకి మంత్రులుగా, ముఖ్యమంత్రిగా, తమిళనాడు గవర్నర్గా ఇన్ని పదవులు చేసి ఎక్కడ కూడా మచ్చలేకుండా నీతి నిజాయితీతో రాజకీయం చేసిన వ్యక్తి స్వర్గీయ రోసయ్య గారు అన్నమాట. వారి జయంతి సందర్భంగా మనందరం కూడా ఒకటే కోరుకోవాలి. ఎందుకంటే రోసయ్య గారు దాదాపు 5 దశాబ్దాల పాటు రాజకీయ జీవితంలో ఆయన అనేక రకాలుగా ఆటుపోట్లు, అటు అధికారం చూశారు, అటు ప్రతిపక్షం కూడా ఆయన చూడడం జరిగింది. ఎప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా కూడా ఎప్పుడు కూడా చలోక్తులతో చక్కటి ఉపన్యాసాలు కావచ్చు, అసెంబ్లీలో స్పీచెస్ కావచ్చు, ఎంతో ధీటుగా కూడా ప్రతిపక్షాలకి, ఈయన అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలకు సమాధానం చెప్పేవాడు, అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీని నిలదీసేవాడు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం అంతా కూడా రోసయ్య గారిని చూసి నేర్చుకోవాలి. చంద్రబాబు నుంచి అదేవిధంగా దిగువ స్థాయి నాయకుల వరకు కూడా, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కానీ, హోంమంత్రి అనిత గారు కానీ, వారు రోసయ్య గారిని చూసుకొని భాష కానీ, వారు మాట్లాడే మాటలు కానీ నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. వీళ్ళిద్దరూ ఏదైతే డిప్యూటీ సీఎం మాటలు కానీ, హోమ్ మినిస్టర్ గారి మాటలు కానీ ఏ విధంగా ఉంటున్నాయి, కూటమిలో ఉన్న నాయకులందరూ ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఏ విధంగా అబాస్ పాలవుతున్నారు, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. రోసయ్య గారు చాలా ధీటుగా కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చాలా ధీటుగా ప్రశ్నించేవాళ్ళు. ఇప్పుడు ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రశ్నించడానికి అవకాశం లేదు. ప్రశ్నించే గొంతు మీద కేసులు పెట్టే విధంగా, ఏది ప్రశ్నిస్తున్నా సమాధానం చెప్పకుండా కేసులు పెట్టే విధంగా ఈ కూటమిలో ఉన్న నాయకులందరూ కూడా పనిచేస్తున్నారు. ఇది చాలా బాధాకరం. ఇది నేను
ఒకటి చంద్రబాబు నాయుడు గారిని కోరుకున్న మీ కూటమి నాయకులందరికీ కూడా రోసయ్య గారి యొక్క ప్రసంగాలు కానివ్వండి, వారు అసెంబ్లీలో మాట్లాడిన మాటలు కానివ్వండి చూపిస్తే ట్రైనింగ్ ఇవ్వండి వాళ్ళకి. అప్పుడన్నా వాళ్ళు నోర్లు బాగుపడతాయి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఏదో అధికారంలో ఉన్నాం కదని చెప్పిన అహంకారంతో మాట్లాడడం, అధికారంలో ఉన్నాం కాబట్టి మేము ఏదైనా చేస్తామని మాట్లాడడం అనేది ఇది సమంజసమైన పద్ధతి కాదు. ఎందుకంటే ఒక రోసయ్య గారు చూసుకుంటే కనుక వాళ్ళ 93వ జయంతి ఈరోజు. వారు ఉన్నప్పుడు ఏ విధంగా మిగతా నాయకులకి ఏ విధంగా సమాధానం చెప్పారు, ఏ విధంగా ప్రశ్నలకి సామరస్యపూర్వకంగా సమాధానం చెప్పారు ఒకసారి అర్థం చేసుకోండి. అంతే తప్ప ఈరోజు కూటమిలో ఏం జరుగుతుందంటే దౌర్జన్యాలు, రౌడీజాలు, రెడ్ బుక్ రాజ్యాంగం, ఇష్టం వచ్చినట్లు ఈ కూటమి చెప్పిన మాటలు ఏదైతే వాగ్దానాలు చెప్పారో అది అడగకూడదు, అడిగితే కేసు పెడతాం, ఏదైనా మీరు చెప్పిందే ప్రశ్నిస్తే కేసు పెడతాం. ఆ విధంగా నడుస్తుంది తప్ప ఈ కూటమి పరిపాలన అంతా కూడా డొల్ల పరిపాలన. రోసయ్య గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉండగా, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఏ ఒక్కరోజు కూడా ఓవర్ డ్రాఫ్ట్ అనేది లేకుండా పరిపాలన చేశారు. ఈరోజు ప్రతిరోజు కూడా ఓవర్ డ్రాఫ్టే. రోసయ్య గారే స్వయంగా చెప్పారు చంద్రబాబు నాయుడు గారికి ఆర్థిక దాని మీద అవగాహన ఉండదు, క్రమశిక్షణ ఉండదని కూడా చెప్పారు రోసయ్య గారు. అనేక మార్లు చెప్పారు రోసయ్య గారు కౌన్సిల్లోనే చంద్రబాబు నాయుడు గారి గురించి. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు మరొక్కసారి గమనించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా గమనించి ప్రతి ఒక్కళ్ళు కూడా రోసయ్య గారు ఏదైతే ఆశయ సాధనలతో ముందుకెళ్లారో, ఆర్థిక క్రమశిక్షణ ఏ విధంగా ఉమ్మడి రాష్ట్రానికి దారి చూపించారో ఆ దారిలో ప్రతి ఒక్కళ్ళు నడవాలని చెప్పని రోసయ్య గారిని ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి ఆశయాల్ని కానీ వారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం కూడా కృషి చేస్తామని చెప్పని మీ ద్వారా మేము తెలియపరుస్తాం. ఆర్యవైశ్యుల పెద్ద ఆయన రోసయ్య గారి 93వ జయంతి సందర్భంగా విజయవాడ త్రీ చౌక్లో మరి కార్పొరేషన్ త్రిమూర్తి చౌక్ దగ్గర ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రాష్ట్రంలోనే అత్యధికంగా బడ్జెట్ ప్రవేశపెట్టిన 16 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మహోన్నతమైన వ్యక్తి. అటు ఆర్యవైశ్యులకి ఈ రాష్ట్రంలో ఏ దేవాలయం ఉన్నా అక్కడ సత్రాలు నిర్మించే విషయంలో కానివ్వండి, పేద బడుగు బలహీన వర్గాలకి మరి అనేక అవకాశాలు కల్పించినటువంటి మహోన్నతమైన వ్యక్తిత్వం రోసయ్య గారిది. మరి ఈ రోజున్న రాజకీయ నాయకుల యొక్క ప్రవర్తన కానివ్వండి, వారు దూషించే భాష పరివర్తన కానివ్వండి, ఆ పెద్ద ఆయన్ని స్మరించుకొని ఈరోజు వారు మార్పు చేసి మంచి ఆధ్యాత్మిక చింతనతో మంచి మాటలతో మరి ఈరోజు రాజ్యాంగాన్ని నడపవలసిన వ్యక్తులు రౌడీ రాజ్యాంగాన్ని నడపడం చాలా బాధాకరం. ఏది ఏమైనప్పటికీ రోసయ్య గారు అనేక సేవా కార్యక్రమాలతో పాటు ఆర్యవైశ్యుల సత్రాలు కానివ్వండి, మరి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మరి అమ్మవారి దేవస్థానాలను ఎవరికి వాళ్ళు పరిపాలించే విషయాల్లో కానివ్వండి అనేక మందికి ఆదర్శంగా ఉన్నటువంటి వ్యక్తి. ఒక్క రూపాయి కూడా అప్పు లేకుండా ఈ రాష్ట్రాన్ని మరి ఆర్థికంగా ఎలా నడపాలో చేసి చూపించిన మహోన్నతమైన వ్యక్తి రోసయ్య గారు. కాబట్టి వారికి ఈ జయంతి సందర్భంగా ధన్యవాదాలు అర్పిస్తూ ఆయన ఆత్మశాంతి కలగాలని ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆర్యవైశ్య వివిధ డివిజన్ ప్రెసిడెంట్లు, నాయకులు, పెద్దలు అందరికీ మరి వైఎస్ఆర్సీపీ నాయకులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.